స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా చర్చలు కూడా చేశాడు. అయినా పరిష్కారం కానటువంటి స్థితిలో అనివార్యంగా ఈ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవంగా అయితే ప్రజలకి నూతన సంవత్సరం, క్రిస్మస్, సంక్రాంతి పండగలన్నీ ఉన్నాయి. ఈ పారిశుద్ధ్య పనులు, ఇతర సమస్యలు వస్తే ఆటంకమే, నష్టమే. అయినా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనుసరించినటువంటి మొండి వైఖరి మూలంగా ఈ సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు వెళ్లాల్సి వచ్చింది. ఏమిటి వీళ్ళు అడుగుతా ఉన్నది? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందుగా ఒక మాట చెప్పారు. కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు, పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేయరు. దీనికి తోడు ఆప్కాస్ అనేటువంటి దాన్ని పెట్టి ఆ వెట్టి చాకిరి, ఆ బానిసత్వం ఏదైతే ఉందో అట్లానే కొనసాగిస్తారు. కొద్దిపాటి వేతనాలు మాత్రం పెంచారు. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఇవాళ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కాకుండా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ మన భీష్మా ఉంటారు. ఆయన దాదాపు 30 సంవత్సరాలైంది. ఆయనకి ఒకటే జీతం, ఇవాళ చేరినటువంటి ఆయనకి ఒకటే జీతం. పర్మనెంట్ కాబోతుందా, ఈ చాకరీ ఎట్లా చేద్దామని వాళ్ళు అట్లనే కొనసాగిస్తారు. అట్లనే మున్సిపాలిటీ ఆదాయం అనేక రెట్లు పెరిగింది. మీరు కనుక చూస్తే మున్సిపాలిటీ అయిన కొత్తల్లో ఈ మున్సిపాలిటీ ఆదాయం 75 లక్షల నుంచి ₹1 కోటి లోపు ఉండేది. ఇవాళ అట్లాంటిది 3.5 నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది. ఇవాళ పర్మనెంట్ చేస్తే, వేతనాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ₹1 కూడా పెడుతుంది. మున్సిపాలిటీ తన నిధుల నుంచి చెల్లిస్తుంది. ఇవాళ 4 రెట్లు ఆదాయం పెరిగింది, కార్మికుల సంఖ్య మాత్రం పెరగలేదు. అట్లనే వీళ్ళ వేతనాలు మాత్రం స్వల్పంగా పెరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.